సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అమరావతిపై జర్నలిస్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆగ్రహంతో మహిళలు రగిలిపోతున్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఖండించారు. ఇద్దరిపై తుళ్లూరు పోలీసులు అయితే కేసును నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్టు కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాస్ పై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక అమరావతిపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 3 రోజుల నుంచి రాజధాని మహిళలపై ఆయన అసభ్యకర పదజాలాన్ని వాడటం ఆగ్రహావేశాలకు తావిస్తోంది. ఈ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై అమరావతి రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ మహిళలు. ఈ క్రమంతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఖండించారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని, హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివి. కేవలం 1 ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాక తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్తు తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి అని వెంకయ్య నాయుడు డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా చర్యలు ప్రారంభించారు. రాజధాని కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్టులతో పాటు డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఐటీ చట్టంతో ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, 2 రోజుల నుంచి కూడా మహిళా మూర్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో జర్నలిస్టు కృష్ణంరాజు మనం చూసాం. వీటి మీద అయితే 2 రోజుల నుంచి ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వెంకయ్య నాయుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్. వాస్తవంగా విశ్లేషణ పేరుతో ఈ మధ్య కాలంలో మహిళల్ని కించపరిచే విధంగా విశ్లేషణలో పాల్గొంటున్న వారు, అలాగే ఇటు మరోవైపు అమరావతిని కూడా కించపరిచే విధంగా మాట్లాడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కట్టడి చేసే విధంగా ఖచ్చితంగా యాక్షన్ ఉండబోతోందని కూడా కూటమి నేతలు చెప్తున్నారు. రీసెంట్ గా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి. పార్టీలే కాదు, జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వాటిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి అయితే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అయితే అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరోవైపు విజయవాడ అయోధ్య నగర్ లో ఉంటున్న కృష్ణంరాజు అయితే ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేసింది. ఆయన కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. దాంతోపాటు మొత్తము ఒక్క తుళ్లూరులోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 2 పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు కూటమి నేతలు. అలాగే అమరావతి మహిళా రైతులు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. ప్రతిదానికి అమరావతి రైతులు లోకుగా కనబడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కొంతమంది కన్నీటి భరితం కూడా అయ్యారు. ఇప్పటికీ 5 సంవత్సరాల పాటు మేము చాలా నరకం అనుభవించాం. ఇప్పుడే కొంచెం మేము కోలుకుంటున్నాం. కానీ ఇప్పటికీ కూడా మా పైన దాడి జరుగుతోంది, మాటలు దాడి జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతూ ఉన్నారు. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో ఒక వెంకయ్య నాయుడే కాదు, సీఎం చంద్రబాబుతో పాటు అన్ని పార్టీల నేతలు కూడా, వైసీపీ నేతలు కొంతమంది ఖండించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో, అంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావడం లేదు. కానీ కొంతమేర వరకు ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని చెప్తున్నారు. కానీ రాజధాని ప్రాంత రైతులు మాత్రం, మహిళలు మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పడం కాదు, యజమానులు కూడా క్షమాపణ చెప్పాలంటే వాళ్ళు చేసిన డిమాండ్. ప్రస్తుతానికి అయితే కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఇవాళ అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ లో తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్నాడు కృష్ణరాజు. చేసిన ఏదైతే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారో కృష్ణరాజు అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఒక విజయవాడ బృందంతో, విజయవాడలో పోలీసులతో పాటు ఇటు తుళ్లూరు పోలీసులు కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికి ఎక్కడ విజయవాడలో ఉన్నట్టయితే తెలియడం లేదు. అయితే వారి ఫ్యామిలీ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఉండట్లేదని తెలుస్తోంది. సో కృష్ణరాజు కోసం ఆయన మొబైల్ అయితే ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఇవాళ రేపు కృష్ణరాజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మన సమాధానంతో నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలనేది మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసే కాదు, దాదాపు 4-5 కేసులు వరకు కీలకమైన కేసు, అది నాన్ వేరియబుల్ కేసులు అనేవి పెట్టారు. కేవలం ఒక అమరావతి అనే కాదు, ఏ ఆడపిల్లల పైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. అది ఏ పార్టీ అయినా కూడా అనేది మహిళా సంఘాలు చేస్తున్న డిమాండ్ కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. లేదంటే మాత్రం తీవ్ర పర్యవసానాలు ఉంటాయనేది ఇటు మహిళా సంఘాలతో పాటు ప్రభుత్వం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సాయి అంటే సాక్షి ఛానెల్‌లో డిబేట్ జరిగింది. ఆ డిబేట్‌కి సంబంధించి కొమ్మినేని శ్రీనివాస్ గూడా ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఒక లైవ్‌లో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. నేనేమైనా తప్పు చేస్తే గనక క్షమాపణలు అడుగుతున్నానని. ఎవరిని భారతి అండ్ జగన్ గారిని అడుగుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆహ్, అసలు చేసిన వ్యక్తి దీనికి సంబంధించి భారతి కానీ, ఇటు జగన్ గాని ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనం డిబేట్‌లో అలా కృష్ణంరాజు ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి ఇప్పటి వరకు వారు స్పందించిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? అట్‌లీస్ట్ ఒక లేడీగా, ఒక మహిళగా ఇప్పటి వరకు భారతి కూడా స్పందించిన పరిస్థితి. అసలు ఇదే విషయం వైసీపీ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు కూడా దానికి రివర్స్ కౌంటర్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎటువంటి ఆరోపణలు మా పైన చాలా చేసే ఉన్నారు. కానీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోయింది అమరావతికి సంబంధించిన రైతులు కాబట్టి, మహిళా రైతులు కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు 1600 రోజుల పాటు అనేక కష్ట నష్టాలు అనుభవించి Yes. వాళ్ళు పోరాటం చేశారు. సో అవును. వాళ్ళని ఇప్పుడే రాజధానిగా మళ్ళీ మోడీ వచ్చి దాన్ని దేవతల రాజధాని చంద్రబాబు చెప్పుకుంటూ దాన్ని కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్న టైంలో ఇప్పుడు అమరావతి పైన కావాలని బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి సాక్షికి దీనికి ఏం సంబంధం ఉంది అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. నిన్న కొంతమంది వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కూడా డిబేట్ లో జరిగిన అంశానికి సాక్షికి ఏం సంబంధం అనేది వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. కాకపోతే సాక్షి ఛానల్లో నడుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పత్రికా విలువలు పాటించే విధంగా ఉండాలంటే కనుక ఇటువంటి తప్పులు వారి ద్వారా నేరుగా జరగకపోయినా కూడా తమ పత్రిక ద్వారా అలాగే టీవీ ద్వారా జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఏదైనా ఖండనిస్తే బాగుండేది అనేది ఇటు మహిళా రైతులు వాళ్ళు కోరుకుంటున్నారు. మరోవైపు కొమ్మినేని శ్రీనివాస్ ఆయన స్పెషల్ గా మళ్ళీ డిబేట్ లోకి వచ్చి ఆయన వివరణ ఇచ్చిన నేపథ్యంలో Yes. ఆ వివరణ కూడా సహేతుకంగా కనబడడం లేదు. ఆయన పశ్చాత్తాపంతో ఏదో తప్పు జరిగిందనే కాకుండా భారతి గారిని వీళ్ళు దీంట్లో లాగాను, అనవసరంగా జగన్ రెడ్డి గారి పేరు పోతోంది అని వాళ్ళు దీన్ని బాధపడుతూ కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా Exactly. నేను తప్పు జరిగింది అనే వ్యాఖ్యలు అయితే ఆయన మాట్లాడలేదు. మరోవైపు కృష్ణరాజు కూడా ఆ వీడియో వదిలాడు. అది అందుకైతే మరీ దారుణంగా ఉంది. ఆయన దాన్ని సమర్థించుకునే పనిలో ఉన్నాడు తప్ప దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమాపణ అనే పరిస్థితి కూడా లేదు. దీని మొత్తానికి ఆగ్రహానికి ప్రధాన కారణం అది. సాధారణంగా తప్పులు దొరుకుతూ ఉంటాయి డిబేట్ లో, కానీ ఒక క్షమాపణ అనేది సాధారణంగా ఎక్స్క్యూజ్ చేస్తుంటారు. కానీ వీళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తారో దాన్ని సమర్థించుకునే విధంగా వీళ్ళు మళ్ళీ రీకౌంటర్లు చేస్తూ ఉన్నారు. సో దీని పట్లే అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్షమాపణ అనేది మనస్ఫూర్తిగా చెప్పడం కాదు, అలాగే దాన్ని బాధపడుతూ కూడా ఎక్కడ చెప్పట్లేదు. కేవలము ఎక్కడైతే వైఎస్ జగన్ పైన కానీ లేదా భారతి పైన కానీ ఎక్కడ బురద అంటుతుందో అనే కాన్సెప్ట్ తోనే వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అమరావతి రైతులు నిన్న కూడా అన్ని ఛానళ్ళకి కూడా ఇదే మాట చెప్తున్నారు. క్షమాపణ అనేది మేము ఎటువంటి పరిస్థితిలో తీసుకోము, వాళ్ళు క్షమాపణ చెప్పినట్టుగా ఉండట్లేదు, వాళ్ళేదో మొహమాటంగా క్షమాపణ చెప్తున్నట్టు ఉంది, దీన్ని మేము ఖచ్చితంగా అంగీకరించమని చెప్పి అమరావతి మహిళా రైతులు కూడా చెప్తున్నారు. దాంతో పాటు వీళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా అత్యంత తీవ్రమైన ఆరోపణ కాబట్టి దానికి కనీసం క్షమాపణ అనేది అసలు ఏమాత్రం కూడా అది తీసుకునే విధంగా లేదు. తమ పిల్లల పైన తమ భవిష్యత్తు పైన అది ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి వ్యాఖ్యలు అనేది ఇక ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదనేది అమరావతి మహిళలు చేస్తున్న వాళ్ళు చేసిన డిమాండ్. ఎస్, అంటే సాయి ఒక టైప్ ఆఫ్ వర్గం కూడా రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ కు ఎందుకంత కక్ష అని కూడా కొంతమంది నేతలు కావచ్చు, కొంతమంది మహిళా కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేము కష్టపడి, ఇందాక మీరు చెప్పినట్టు కష్టపడి మేము చాలా ఒక ఎకరం ఉన్నా కూడా అమరావతి కోసం, అమరావతి రాజధాని కోసం నిర్భయంగా ధైర్యంగా ఇచ్చేసిన పరిస్థితి కనిపించింది గవర్నమెంట్ కి. ఇప్పుడు దాన్ని ఇంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కూడా అంటున్న పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళ హట్ అవడానికి ప్రధాన కారణం అమరావతికి అక్కడ జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ వేరు, దాన్ని వీళ్ళు అమరావతికి ఆపాదించిన తీరు వేరు. ఆ ఆర్టికల్ లో వచ్చింది అసలు దానికి దీనికి ఏమాత్రం పొంతం లేదు. అందులో వచ్చింది కేవలం దేశవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో వచ్చిన చిన్న పాయింటే. ఆ పాయింట్ ని రాష్ట్రంలో ఇది ఇప్పుడు కాదు కొన్ని ఏళ్లు తరబడి అని చెప్పి క్లియర్ గా రాసింది ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో. బట్ ఏళ్ల తరబడి ఉన్న రాసిన దాన్ని ఇప్పుడు అమరావతిలో అది కూడా ఈ ఏడాది పాటు పెరిగింది అనే విధంగా అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడడం అనేది మొత్తం ఈ వ్యవహారం మొత్తానికి ఆగ్రహానికి ప్రధాన కారణం. బేసిక్ గా ఇటువంటి వ్యాఖ్యలు అనేవి, ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు అనేవి సాధారణంగా పొలిటికల్ లీడర్ల నుంచి ఎక్కువ వింటూ ఉంటాం. కానీ ఇక్కడ జర్నలిస్ట్ గా కృష్ణరాజు అనేక వార్తలు ఆయన రాశారు. ఎడిటర్స్ అసోసియేషన్ లో సంపాదకీయుడిగా ఉన్నారు, అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే కీలకమైన మీడియాలో కీలకమైన బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అని బేసిక్ గా ఖండించాలి. బట్ ఇటువంటి ఖండించకుండా ఆయనే వ్యాఖ్యలు చేశాడు అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. రాజకీయ నాయకులు మాట్లాడే రాజకీయ ఎజెండా ఉండి మాట్లాడారు అనుకోవచ్చు, కానీ కృష్ణరాజు లాంటి వాళ్ళు మాట్లాడటం, దాన్ని లైవ్
డిబేట్ లో ఖండించడం, లేకపోతే అక్కడ ఫోన్ కట్ చేయడం, లేకపోతే అతనికి వార్నింగ్ ఇవ్వడం, ఇట్లాంటి మాటలు వ్యాఖ్యలు చేయొద్దని చెప్పడం లాంటివి చేయకుండా కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా మీరు ట్రోల్ అవుతారేమో చూసుకోండి అంటున్నారు తప్ప తప్పు క్షమాపణ చెప్పండి వాళ్ళకి అని చెప్పి మాట్లాడకపోవడం మొత్తానికి ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారుతుంది. దీనికి వైసీపీ వాళ్ళు కౌంటర్లు గతంలో గత 5 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు మమ్మ కూడా చాలా మాట్లాడినారు. సో మిగతా ఛానల్ పైన కూడా ఇట్లాగే మీరు చర్యలు తీసుకుంటారా అని చెప్పి వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. కానీ ఫైనల్ గా ఇబ్బంది పడుతుంది మాత్రం అమరావతికి సంబంధించిన మహిళలు. వాళ్ళకి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఏ ఛానల్ ఏ డిబేట్ నడుపుతాయి అనేది సెకండ్ విషయం. కానీ ముందైతే ఇప్పుడు ఈ అమరావతి మహిళల పట్ల చేసిన వ్యాఖ్యల పైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకున్న తర్వాత దీని ప్రక్షాళన గురించి ఆలోచించండి. మిగతా ఛానళ్ళు ఒక సాక్షి అని మాత్రమే కాకుండా ఏ ఛానల్లో కూడా మహిళలు కించపరిచే విధంగా, మహిళలను అవమానపరిచే విధంగా వార్తలు ప్రసారం చేయడం కానీ వ్యాఖ్యలు చేయడం కానీ ఈ రెండింటిని కూడా పూర్తిగా నిలుపుదల చేసేలాగా వీళ్ళకి శిక్ష పడాలి అనేది వీళ్ళు చేసిన ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇప్పటికే వెంకయ్య నాయుడుతో పాటు మొత్తము బీజేపీకి సంబంధించిన జాతీయ స్థాయి నేతలు కూడా దీనిపై స్పందించారంటే ఇతను చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక పట్ల మహిళల పట్ల అయితే జాగ్రత్తగా మాట్లాడాలి. డిబేట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఏం మాట్లాడుతున్నారో స్పృహలో ఉండి మాట్లాడాలి అనేది ఈ అంశం ద్వారా మొత్తం డిబేట్ నడిపే వాళ్ళకి కానీ అలాగే డిబేట్ లో పాల్గొనే వాళ్ళకి కానీ ఒక గుణపాఠంగా దీన్ని భావించాలి. రైట్ సాయి. చూద్దాం వైసీపీ నాయకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో కూడా చూడాల్సిన అంశం. కృష్ణంరాజు మొన్న డిబేట్ లో కూర్చొని సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండు కూడా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం అందరం చూసాం. అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఇప్పటివరకు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఖండించిన పరిస్థితి. అది డిబేట్ లో జరిగింది, మాకెందుకు ఆపాదిస్తున్నారని కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారట. దీనికి సంబంధించి మా ప్రతినిధి కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయనకు కూడా అవే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయని కూడా చెప్తున్నారు. రాజధాని మహిళలపై ఆయన అసభ్యకర పదజాలాన్ని వాడటం ఆగ్రహావేశాలకు ఇప్పటివరకైతే తావిస్తోంది. ఈ వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై అమరావతి రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణంరాజు తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఖండించడం జరిగింది. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివి. కేవలం 1 ఎకరా భూమున్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాక తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ భవిష్యత్తు తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా చర్యలు ప్రారంభించడం కూడా జరిగింది. రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్టులతో పాటు డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఐటీ చట్టంలో ఎస్సీ ఎస్టీ చట్టం ఇతర నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ను కూడా ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎవరైతే కామెంట్స్ చేశారో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అయితే పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు, దీనికి సంబంధించి వైసీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం.